యంగెస్ట్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైభవ్ సూర్యవంశి గురించే మాట్లాడుకుంటున్నారు. పట్టుమని 15 ఏళ్ళు కూడా నిండకుండానే క్రికెట్ చరిత్రలో తిరగరాస్తూ మహా క్రికెటర్‌ని నోరెళ్ళబెట్టేలాగా ఈ చిన్న వయసులో ఈ కుర్రాడు చేసే బ్యాటింగ్, ఇతడు కొట్టే బ్యాటింగ్ స్టైల్‌కి అందరూ నోరెళ్ళబెడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ జట్టు తరపున అతడు ఆడిన స్టైలు, అతడు తీసిన పరుగుల్ని చూసి ప్రతి ఒక్కరు నోరెళ్ళబెడుతున్న నేపథ్యంలోనే వైభవ్ వంశీకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంకొకసారి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా ఇతడి కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ తండ్రి ఎవరో, అతడు ఏం చేస్తుంటాడో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఒక్కసారి వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బీహార్ రాష్ట్రంలోని ఒక మారుమూల ఊరు తాజ్పూర్ అనే ఊరిలో వైభవ్ సూర్యవంశీ పుట్టాడు. అయితే వైభవ్ సూర్యవంశీ తండ్రి అయిన సంజీవ్ సూర్యవంశీ ఆయన స్వతహాగా ఒక రైతు. పైగా చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో తన కొడుకు సూర్యవంశీని ఎలాగైనా ఒక మంచి క్రికెటర్ని చేయాలనుకున్నాడు. ఇక తన కొడుకు 3 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ మీద ఆసక్తి కలిగించడంతో తన ఇంటి చుట్టూ ఉన్న మైదానాన్నే ఒక క్రికెట్ గ్రౌండ్గా మార్చి తన కొడుకుకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలాగా తన వంతుగా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక 9 ఏళ్ల వయసు వచ్చేసరికి తన కొడుకులో ఉన్న క్రికెట్ ఇంట్రెస్ట్ ని గమనించి తన ఊరు నుంచి 100 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఉన్న ఒక టౌన్లో ఒక క్రికెట్ కోచ్ ఉన్నాడని, పిల్లలకి క్రికెట్లో ట్రైనింగ్ ఇస్తున్నాడని తెలుసుకొని తన కొడుకుని మంచి క్రికెటర్ని చేయాలన్న ఉద్దేశంతోనే తన ఊరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ క్రికెట్ కోచింగ్ సెంటర్కి రోజు విడిచి రోజు తీసుకువెళ్తూ ఉండేవాట. అలా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 4 ఏళ్ల పాటు వైభవ్ సూర్యవంశిని అతని తండ్రి అయిన సంజీవ్ సూర్యవంశి రోజూ తీసుకువెళ్ళడం, క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేయడం, కోచింగ్ అయ్యేంత వరకు ఉండడం, మళ్ళీ కొడుకుని ఇంటికి తీసుకుని రావడం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించుకోవడం, ఇలా అలా తల్లిదండ్రులు ఇద్దరు తన కొడుకుని ఒక మంచి క్రికెటర్ని చేయడానికి చాలా కష్టాలే పడ్డారు. 12 ఏళ్ల వయసు వచ్చరికి అండర్ 15 ఏజ్లో క్రికెట్ ఆడే అవకాశం రావడంతో ఎన్నో ట్రోఫీలు ఆడుతూ ఇతడి టాలెంట్ని చూసి మంచి గుర్తింపు, పైగా అప్పట్లో బీహార్ స్టేట్లోనే ఓ మంచి క్రికెటర్గా, యంగెస్ట్ క్రికెటర్గా ఎన్నో కప్పులని, రివార్డులని కూడా అందుకున్నాడు. ఆ విధంగా 15 ఏళ్ల వయసు వచ్చేసరికి అండర్ 19లో ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో ఆడే స్థానాన్ని దక్కించుకోవడం, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో ఐపీఎల్ మ్యాచ్ తరపున ఆడుతూ తనదైన ఆట తీరుతో అందరినీ నోరెళ్ళబెట్టేలా చేస్తూ గ్రౌండ్లో ఉన్న బౌలర్స్ని పరుగులు పెట్టిస్తున్నాడు తన బ్యాటింగ్ స్టైల్తో. అలా వైభవ్ సూర్యవంశి చిన్న వయసులోనే ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్గా ఎదగడం వెనక అతని తండ్రి కష్టం చాలా ఉంది. ఎప్పుడైతే తన కొడుకు ఇలా ఐపీఎల్ మ్యాచ్లో సెలెక్ట్ అవ్వడం, పైగా తన కొడుకు ఆట తీరును చూసి ఎంతో మురిసిపోతున్నాడు ఆ తండ్రి. పైగా తన ఊర్లోని వాళ్ళందరూ వైభవ్ సూర్యవంశి వాళ్ళ నాన్న అని చెప్పుకుంటూ ఉంటే ఎంతో గర్వంగా అనిపిస్తుందని, తన చుట్టాలు, బంధువులు ప్రతి ఒక్కరూ రోజు తన కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన కొడుకు సాధించిన ఈ ఘనత ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, ఇంకా ఎంతో కష్టపడాలి, ఇంకా ఆటలో ఎంతో నైపుణ్యం సంపాదించుకోవాల్సి ఉంటుంది అంటూ వైభవ్ సూర్యవంశి గురించి అతని తండ్రి ఎమోషనల్ అవుతూ మాట్లాడిన తీరు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.